చ అందరికీ జై బాబా అండి. మనం ప్రతి శనివారం మెహర్ ప్రభు చరితం పెద్దలు రామకృష్ణ గారు రాసిన ఒక అద్భుత గ్రంథంలోని విశేషాలు మనం తెలుసుకుంటున్నాం. ఆ ఈ రోజు విషయంలోకి వద్దాం. బాబా ఎక్కడున్నారంటే పూనాలోని గురుప్రసాద్ ఉండే రోజుల్లో, అప్పుడు 1962 వేసవి సంవత్సరం, ఒక ఆదివారం బాబా దగ్గరికి ఒక న్యాయవాది బాబా దర్శనానికి అతని కుమారుతో వస్తాడు. గోవిందుడు అనే అతని కుమారుడు తన తండ్రిని ఇలా అడుగుతాడు, నాన్న, బాబా ఇన్ని సంవత్సరాల నుండి మౌనంగా ఉన్నారు కదా, ఆయన మౌనం వదిలి మాట్లాడినప్పుడు మనకి వినిపిస్తుందా? చిన్న కుర్రాడు కదా, అది తండ్రిని అడుగుతాడు. ఆ మాటలు బాబా చెవిని పడ్డాయి. పిల్లవాడు ఏమడుగుతున్నాడు అని బాబా ఆ న్యాయవాదిని అడిగి తెలుసుకుని ఇలా సమాధానం ఇచ్చారు. బాబా అన్నారు, అవును, నేను అందరికీ వినిపించేలా మాట్లాడతాను. నేను మౌన విరమణ చేసి మాట్లాడినప్పుడు నా మాట గట్టిగా స్పష్టంగా వినిపిస్తుంది. కానీ అది వీణులకు కాదు, హృదయానికి అన్నారు. అంటే మనసుకు కాదు, హృదయానికి వినిపిస్తుందని చెప్తున్నారు బాబా. ఇక 1962 ఆ, జూలై 4వ తేదీన పూనా గురుప్రసాద్లో ఒక ప్రేమికుడు బాబా ముందు కొందరు ప్రేమికులు సభలు, సమావేశాలు, భజనలు, సంకీర్తనలు, ఉత్సవాలు, ఊరేగింపులు నిర్వహించి బాబా నామాన్ని, సత్యప్రేమ సందేశాలను వ్యాప్తి చేస్తూ ప్రేమను వ్యక్తపరుస్తున్నారు. మరికొందరేమో ఏ కార్యక్రమము చేయక ప్రత్యేక సందర్భాలలో తప్ప ఏ సభలకు, సమావేశాలకు హాజరు కాకుండా ఇంటి దగ్గరే ఉంటూ మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. ఈ ఇరు వర్గాలు ఎవరు గొప్పవారు అని తన సందేహాన్ని వెళ్ళబుచ్చాడు ఆ ప్రేమికుడు. బాబా మందహాసంతో అతనికి అక్కడ స్తంభానికి చేరబడి కూర్చున్న ఒక ప్రేమికుని చూపిస్తూ, అతనిని చూడండి, నన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తాడు. ఎప్పుడో కాని సభలకు, సమావేశాలకు వెళ్ళడు. అయినా అతని ప్రేమ అనన్యమైనది అన్నారు మెహర్ బాబా. ఇంకోవైపున గల మరొక ప్రేమికుడిని చూపిస్తూ బాబా అన్నారు, అతడు తన రోగిష్టి దేహాన్ని కూడా లెక్క చేయకుండా అనేక గ్రామాలలోనూ, పట్టణాల్లోనూ మేళాలు ఏర్పాటు చేస్తాడు. వాటి భారమంతా తనపై వేసుకుని యువకుల సహాయంతో నా నామాన్ని, సందేశాలను వ్యాప్తి చేస్తాడు. నన్ను అమితంగా ప్రేమిస్తాడు. వారిద్దరూ నాకు సమానులే. వారిద్దరినీ నేను సమానంగా ప్రేమిస్తున్నాను అని చెప్పారు మెహర్ బాబా. ఇక మెహర్ విహార్ గురించి ఇలా తెలియజేస్తున్నారు. అది 1963 జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 24వ తేదీన బాబా ప్రేమాశిస్సులతో విజయవాడ డాక్టర్ జిఎస్ఎన్ మూర్తి గారిచే స్వామి ప్రకాష్ మెహ్రానంద్ గారి ఆధ్వర్యంలో మెహర్ విహార్ ప్రారంభించబడి తర్వాత హైదరాబాద్కి మార్చబడింది. హైదరాబాదులో అనేక కార్యక్రమాలు నిర్వహించడమే గాక దివ్యవాణి అనే ఆంగ్ల మాసపత్రికను, మెహర్ జ్యోతి అనే తెలుగు మాసపత్రికను ప్రచురించి బాబా సాహిత్యాన్ని ఎన్నో పుస్తకాలలో తెలుగులో ప్రచురించి ఈ సంస్థ ద్వారా స్వామి సత్యప్రకాష్ గారు ఎనలేని సేవ చేశారు. ఇక ప్రాక్పశ్చిమ దేశవాసుల సమ్మేళనం గురించి తెలియజేస్తున్నారు. 1962, 1965 మధ్య జరిగింది. తాను ప్రపంచమంతా పర్యటించి దర్శనాలిచ్చి ప్రేమికులను మెహ్రాబాద్కు వేరువేరు బృందాలుగా పిలిచి వారికి తన సహవాసు భాగ్యం కలిగించిన తర్వాత బాబా ప్రాక్పశ్చిమ దేశాలలోనున్న తన ప్రేమికులను తన సమక్షంలో ఒకే పందిట్లో కలిపి తన సహవాస భాగ్యాన్ని ఇవ్వడానికి 1962 నవంబర్ 1 నుండి 1962 నవంబర్ 5 వరకు, అంటే సుమారు 5 రోజులు, మరియు 65 మే 1965 మే 1 నుండి 1965 మే 6 వరకు సుమారు 6 రోజులు సమ్మేళనాలు ఏర్పరిచారు. నవంబరు 1962 మొదటి వారంలో జరిగిన మొదటి ప్రాక్పశ్చిమ సమ్మేళనం మరవరానిది. ఈ సమ్మేళనంలో యోగి శుద్ధానంద భారతి, బరోడా మహారాణి శాంతాదేవి వేదికపై బాబాకు ఇరువైపులా ఆసీనులైనారు. దేశ విదేశాల నుండి, దూర తీరాల నుండి ప్రయాణం చేసి ప్రేమ నిండిన హృదయాలతో వచ్చిన ప్రేమిక సందోహాలతో పూనా నగరంలో ప్రేమ ప్రవాహం వెల్లివిరిసింది.
సుమారు 141 మంది పాశ్చాత్య ప్రేమికులు, కొన్ని వేల మంది మిగిలిన ప్రేమికులు పాల్గొన్నారు ఇందులో. అందరికీ అనిర్వచనీయమైన ఆనందాన్ని పంచిపెట్టిందా సమావేశం. తన ప్రేమికుల ప్రేమతో స్పందించిన ప్రేమమూర్తి సనాతన దైవం మెహర్ బాబా తన ప్రేమాశిస్సులు అందరిపై వర్షింపజేశారు. ఇక 1962 నవంబర్ 1వ తేదీన సాయంత్రం సహవాసం మొదటి రోజు బాబా వర్షింపజేసిన ప్రేమ వ్యక్తరూపం దాల్చి వర్షించింది. సమ్మేళనంలో పాల్గొన్న ప్రేమికులంతా తడిసి ముద్దైపోయారు. కానీ ఎవ్వరూ పందిరి విడిచి బయటికి వెళ్ళలేదు. ఆ సమ్మేళనంలో పాల్గొన్న బాలక్ భగవాన్ అను సాధు పురుషుడు దోసిళ్లతో వర్షపుటి నీటిని త్రాగి వర్షాన్ని ఆపు చెయ్యాలని ప్రయత్నించాడు. బాబా అతని ప్రయత్నాన్ని వారించారు. అది బాబా కురిపించిన ప్రేమ వృష్టి కదా, కాబట్టి బాబా అలా చేశారు అని ఇక్కడ రాస్తున్నారు. ఈ సమ్మేళనంలో బాబా తనను తనివి తీరా చూడడానికి అందరికీ అవకాశం కల్పించారు. ప్రాక్పశ్చిమ దేశాల్లోని ప్రేమికులు సన్నిహితమవటానికి వీలు కల్పించారు. అందరికీ ఆలింగన భాగ్యం కలిగించారు. బాబా సమక్షంలో భజన గీతాలు, కవ్వాలి గానం చేయబడ్డాయి. కొన్నిటికి బాబా వివరణల పూర్వకంగా అర్థాలు చెప్పారు. ఆటలతో పాటలతో అందరినీ అలరింపజేసి తమ తమ కుటుంబ సమస్యలను, చింతలను మరచి బాబా సాన్నిధ్యాన్ని, దివ్యత్వాన్ని అనుభవించడానికి మహదవకాశం లభించేటట్లు చేశారు అవతార్ మెహర్ బాబా. గంభీర ఉపన్యాసాల ద్వారా కాకుండా కన్న తల్లిదండ్రులు తమ బిడ్డలకు చెప్పినట్లు ఆధ్యాత్మిక విషయాలను, ప్రవచనాలను అతి సహజంగా ఆటపాటల ద్వారా హృదయాలలో చెరగని ముద్రలు వేసుకునే విధంగా చెప్పారు బాబా. అన్ని మతాలు దేవుడొక్కడేనని అన్ని మతాలు దేవుడొక్కడేనని, అతడే సృష్టికి తండ్రి అని ఘోషిస్తున్నాయని, ఆ తండ్రిని తానేనని బాబా ఈ సమ్మేళనంలో స్పష్టంగా ప్రకటించారు. ఈ అవతారంలో తల్లి తండ్రి రెండూ తానొక్కడనేనని బాబా తెలియజేశారు. ఇక 1965 మే మాసంలో జరిపిన రెండవ ప్రాక్పశ్చిమ సహవాసంలోని మొదటి రోజు కార్యక్రమాలు పూనా సెంటర్లో జరపబడ్డాయి. పూనా సెంటర్ హాలు 1 సంవత్సరం క్రితం అంటే 1964 మే 1వ తేదీన ప్రారంభించబడింది. బాబా స్వయంగా తన స్వహస్తాలతో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. మిగతా 5 రోజులు సమావేశాలు గురుప్రసాద్‌లో జరిగాయి. ఈ ప్రాక్పశ్చిమ సమావేశాలకు దాదాపు 6,000 మంది ప్రేమికులు హాజరయ్యారు. ఆంధ్ర నుండి దాదాపు 1,500 మంది ప్రేమికులు హాజరైనారు. దర్శనానికి ముందు బాబా ఒక సందేశాన్ని చదివి వినిపించారు. బాబా అన్నారు, ఇంతవరకు నేను నా ప్రేమికులైన మిమ్మల్ని ఆలింగనం చేసుకుంటూ వచ్చాను. మరియు మీ ప్రేమకు నా జౌహార్లు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఆలింగనం చేసుకోలేను. కావున మీపై గల నా ప్రేమకు మీరు వంగి నమస్కరించడానికి అనుమతిస్తున్నాను అన్నారు మెహర్ బాబా. ఏ అవతారంలోనేనండి భగవంతుడు కాళ్ళకి దండం పెట్టడం, అంటే ఆలింగనాలు చాలా తక్కువ. ఎక్కడో శ్రీరామచంద్రమూర్తి ఆలింగనం, అంటే ఆంజనేయ స్వామితో ఇలాంటివి చూస్తాం తప్ప ఈ అవతారంలో ప్రతి ఆత్మకి ఆలింగనం ఇచ్చారు బాబా. అంటే తన దర్శన భాగ్యంలో, సహవాస భాగ్యంలో అంటే తరింపజేశాడు. కానీ బాబా ఇంకా 65 అంటే 69 దగ్గరగా అంటే బాబా హెల్త్ కండిషన్ కూడా చాలా అస్సలు బాగోలేదు. కానీ ఈ సహవాస భాగ్యం ప్రేమికులకి అందించాలని మండలి వద్దున్నా కూడా ఈ ప్రాక్పశ్చిమ సమ్మేళనమైన ఏదైనా సహవాస బాబా కండక్ట్ చేశారు అంటే ఆయన ఆరోగ్యం బాగుండకపోయినా ప్రేమికులకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు తండ్రి అనేది మనకు అవగాహన కావాలి. అందుకే బాబా చెప్తున్నారు, ప్రతి సహవాసలో కూడా మిమ్మల్ని అందరి ఆలింగనం చేసుకున్నాను. మీ ప్రేమకు నా జౌహార్లు, కానీ ఈసారి మాత్రం నా పాదాలకే నమస్కరించడానికి అనుమతిస్తున్నాను అంటున్నారు. అందరూ వారి శిరస్సులను బాబా పాదాలపై ఆనిచి ప్రణామం చేసే అవకాశాన్ని పొందారు. ముకుళిత హస్తాలతో బాబా వారి ప్రణామాలను స్వీకరించారు. ఈ సమావేశాల్లో బాబా దర్శనం చేసుకున్న వారి సంస్కారాలన్నీ తుడిచిపెట్టి నిర్మూలింపబడ్డాయని, ఇకపై ఏర్పడే సంస్కారాలకు ఎవరికి వారే బాధ్యులని బాబా ప్రకటించారు. ఎన్నో జన్మల కఠోర తాప ఫలితంగా కూడా సిద్ధించని ఇట్టి సంస్కార రాహిత్యం పొందగలిగిన ఆ ప్రేమికుల భాగ్యం వర్ణనాతీతమైనది. 1966 సంవత్సరం నుండి 1968 సంవత్సరం వరకు బాబా తన బాహ్య కార్యక్రమాన్ని తగ్గించుకుని ఏకాంతవాసాన్ని,
గడిపారు. అయినా కరుణామయుడైన కారణంగా ఆర్తితో బాబా దర్శనార్థం వచ్చిన ప్రేమికులకు దర్శనం ఇస్తూ వచ్చారు మెహర్ బాబా. తన 74వ జన్మదినం 1968 ఫిబ్రవరి 25వ తేదీన ఘనంగా జరుపుకోవలసిందిగా బాబా ప్రేమికులందరినీ 1968 ఫిబ్రవరి 9వ రోజున ఆదేశించారు. ప్రపంచమంతటా బాబా 74వ జన్మదినోత్సవాలను బాబా ప్రేమికులు కడు వైభవంగా జరుపుకున్నారు. బాబా భౌతికంగా మన మధ్య ఉండగా జరుపుకున్న ఆఖరి జన్మదినమిదే. ఇక 1968 మార్చి 1వ తేదీన బాబా ఏకాంతంలో చేసే పనిని గురించి తెలియజేస్తూ ఇలా అన్నారు: నేను ఏకాంతంలో చేసే విశ్వ కార్యక్రమం గురించి ఎవరికి కించిత్ అవగాహన కూడా సాధ్యం కాదు. ఆ కార్యం గురించి సూచనప్రాయంగా చెప్పాలంటే, నేను ఏకాంతంలో చేసే పనితో పోలిస్తే ప్రపంచంలో అన్ని రంగాల్లో జరిగే అతి ప్రాముఖ్యమైన పనులన్నిటినీ కలిపినా అది చాలా స్వల్పమైనదిగా ఉంటుంది అన్నారు అవతార్ మెహర్ బాబా. ఆ పని యొక్క భారం నన్ను పిండి చేస్తున్నట్లుగా ఉన్నా దాని ఫలితాన్ని సర్వ మానవాళి అనుభూతి నొందుతారు అన్నారు మెహర్ బాబా. ఇక 1968 అక్టోబర్ 13వ తేదీన బాబా తన అవతార కార్యం 100కి 100 పాళ్ళు పూర్తి చేశానని, దాని ఫలితం కూడా 100కి 100 పాళ్ళు ఉంటుందని, అది సర్వ మానవులకు చేకూరుతుందని తెలిపారు. తాను భౌతికంగా మన మధ్యన జీవించి చేసిన కార్యక్రమాన్ని పవర్ హౌస్ నిర్మించడం అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఆ విద్యుత్ శక్తిని అందరికీ అందించడం కోసం వేసే లైన్లు, సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫారంలు నిర్మించడంతో పోల్చారు. అంటే బాబా యొక్క విశ్వ కార్యక్రమం ఎలా జరిగింది అని మనకు అవగాహన కావడం కోసం ఒక పవర్ హౌస్ నిర్మించాలనుకోండి, ముందు కేబుల్స్, లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు అన్ని వేస్తారు కదా! అలాంటి ఏర్పాటు చేశాడు తండ్రి అని చెప్తున్నారు. ఇక కేవలం మేట నొక్కే పనిని మాత్రం అలా ఉంచానని, ఆ మేట నొక్కిన క్షణంలో ఏకకాలంలోనే తనతో సంబంధం పెట్టుకుని ఉన్న ప్రతి వారికి వారి వారి అర్హతను బట్టి ఆధ్యాత్మిక ప్రయోజనం సిద్ధిస్తుందని బాబా తెలియజేశారు. ఈ విశ్వం యొక్క భవితవ్యం తన ఏకాంతవాసం పైనను, మానవాళి యొక్క విమోచనం తన అవతార ప్రకటీకరణ పైనను ఆధారపడి ఉన్నాయని బాబా తెలియజేశారు. తన ఆంతరంగిక కార్యక్రమం వల్ల చాలా అలసిపోయానని, తన భౌతిక శరీరం తన విశ్వ కార్య భారాన్ని మోయలేకుండా ఉన్నదని, విశ్రాంతి తీసుకోవలసి ఉన్న తన ప్రేమికుల కోసం 1969 సంవత్సరం ఏప్రిల్ 10వ తేదీ నుండి జూన్ 10వ తేదీ వరకు తన దర్శనం కోసం తపిస్తున్న ప్రేమికులకు దర్శన భాగ్యం కలగజేయడం కోసం పూనా గురుప్రసాద్లో మౌనంలో తన ఆఖరి ప్రజాదర్శనం ఇస్తానని అవతార్ మెహర్ బాబా 1968 అక్టోబర్ 13వ తేదీన ఏర్పాటు చేసిన సమావేశంలో చెప్పారు. అందుకే అప్పుడు బాబా బాడీ డ్రాప్ అయిపోయిందండి. కానీ బాబా 1969లో ఇలాగా దర్శనం ఇస్తారని, అది గ్రేట్ దర్శనం అని కూడా అంటారు. కానీ బాబా భౌతిక నిర్యాణం అయినా కూడా ఈ జనవరిలో ఆయన బాడీ డ్రాప్ చేస్తే మార్చిలో గురుప్రసాద్‌లో గ్రేట్ దర్శనం జరిగింది. కానీ అక్కడ బాబా లేరు అనే భావన ప్రతి ఒక్కరికి, బాబా ఉన్నారనే భావనే కలిగింది తప్ప, ఆ అనుభూతి పొందారు తప్ప, బాబా లేరనే భావన ఎవరికీ కలగలేదు. అందుకే అది గ్రేట్ దర్శనమైంది. కానీ ఆ ప్రణాళిక బాబా చూడండి 1 ఇయర్ ముందే, అంటే 68 అక్టోబర్‌లో పెట్టారంటే 69 జనవరిలో, అంటే 6 మంత్స్ ముందే ప్రణాళిక వేసేసుకొని, ఆ టైంలో ఏమేం చెయ్యాలి, ఎలా తను దర్శనమిస్తారు అన్నీ ముందే చెప్పేశారు. కానీ మండలంటారు మాకు అవగాహన కాలేదు అని. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, ఆ రోజుని ఏర్పాటు చేసిన సమావేశంలో బాబా ఏం చెప్తున్నారంటే, అన్ని చైతన్య భూమికలలో పనిచేసి, తనకు తన భౌతిక శరీరం ద్వారా భౌతిక ప్రపంచంతో సంబంధాన్ని కలిగి ఉండడం కఠినతరమైందని, దానికోసం ఎప్పుడూ తన కుడి తొడపై హ్మ్, అంటే బాదుకొనవలసి వచ్చేదని బాబా చెప్పారు. ఈ సహవాసు కోసం బాబా విస్తృతమైన ఏర్పాటు చేయించారు. బాబా ఆరోగ్యం గురించి వైద్యులు, మండలి వారు ఆందోళన పడుతుంటే బాబా అన్నారు, నేను పడుకునైనా దర్శనమిస్తాను అని. నా ప్రేమికులను కలవడానికి నా ఆరోగ్యం ఎప్పుడూ అవరోధం కాదు అన్నారు అవతార్ మెహర్ బాబా. బాబా అంటున్నారు, నేను పడుకుని దర్శనమిచ్చినా చాలా శక్తివంతంగా ఉంటానని చెప్పారు. ఆ దర్శనం తన మౌనంలో ఆఖరి దర్శనం అని కూడా బాబా తెలియజేశారు. బాబా అంటున్నారు, ఇది నా ప్రేమికుల సమయం. నేను నా మౌన విరమణ చేసినప్పుడు, నా దివ్యత్వ ప్రకటీకరణ జరిగినప్పుడు
జనం తండోపతండాలుగా నా వద్దకు వస్తారు. కానీ కొద్ది రోజుల పాటు నేను విశ్రాంతి తీసుకుంటాను. శారీరక శ్రమ నుండి తేరుకోవాలి నేను. నా వద్దకు వచ్చే జన సందోహాల రద్దీకి నేను తట్టుకోవాలి కదా! నేను మౌన విరమణ చేసినప్పుడు, నా అవతార ప్రకటీకరణ జరిగినప్పుడు ఇక దర్శన కార్యక్రమాల అవసరం ఉండదు. అందరూ అంతరంగంలో నన్ను తెలుసుకుంటారు. అప్పుడు నేను ఒక చోటు నుండి ఇంకొక చోటుకు తిరగవలసిన అవసరం ఉండదు. గత అవతారాలలో శరీర త్యాగానంతరం ప్రజలు నన్ను పూజించారు. ఈ ఈ మారు నేను శరీరంలో ఉండగానే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు నన్ను తెలుసుకుంటారు అన్నారు బాబా. 1968 సంవత్సరం డిసెంబర్ మాసంలో బాబా ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. రక్తం చాలా తగ్గిపోయింది. 1968 డిసెంబర్ 15వ తేదీన బాబాకు రక్తం ఎక్కించారు. డాక్టర్ గిండే బొంబాయి నుండి వచ్చి చూచి బాబా ఆరోగ్యం చాలా క్షీణించిందని చెప్పారు. 1968 డిసెంబర్ 22వ తేదీన మెహ్రా పుట్టినరోజు జరుపుకున్నారు. 1968 డిసెంబర్ 23వ తేదీ బాబా తమ్ముడు జూనియర్ ఆది కుమారుడైన దారాకు శత్రు కుమార్ కూతురు అమృతతో బాబా తన సమక్షంలో వివాహం జరిపించారు. నవంబర్, డిసెంబర్, జనవరి మాసాల్లో ఎందరో ప్రేమికులకు ఎన్నో విచిత్ర అనుభూతులు కలిగాయి. కొందరు స్వప్నంలోనూ, మరికొందరు జాగరూకత స్థితిలోనూ బాబా దర్శనం చేసుకున్నారు. బల్గేరియా నుండి అమెరికాకు వలస వచ్చి ఎన్నో కష్టాలు అనుభవించిన ఒక వ్యక్తి నవంబర్ 26, 27 తేదీ రాత్రి ఒక వింత అనుభవం కలిగింది అతనికి. దానికతడు బాబాకు ఒక లేఖలో వ్రాసి పంపాడు. ఆ రాత్రి నిద్రపోతున్న నా కన్నులు, అంటే అతను రాసిన ఉత్తరాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు. నా కన్నులు మిరుమిట్లు గొలిపే ప్రకాశంతో నిండిపోయాయి. నా ఎదుట ఒక మానవ రూపం ప్రత్యక్షమై బల్గేరియా భాషలో, నీవు భయపడకు, నన్ను గుర్తించావా అని అడిగింది. సమాధానంగా నేనన్నాను, గుర్తించాను, మీరు మెహర్ బాబా అని పలికాను. ఆ పేరు నాకు తెలియదు. 4 నెలల కిందట ఆ పేరు ఎవరి ద్వారానో విన్నాను. కానీ నాకు ప్రత్యేకమైన రూపం మెహర్ అంటే నాకు ప్రత్యక్షమైన రూపం మెహర్ బాబాదే అని నేనెలా గుర్తించానో, ఆ పేరు నేనెలా చెప్పానో నాకే తెలియదు అని అతడు ఆ ఉత్తరంలో రాశాడు. గట్టిగా నమ్ము, నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పి ఆ మానవ రూపం అంతర్ధానమైంది. గది అంతటా చీకటి అలుముకుంది. మళ్ళీ రెండో మారు వింత ధ్వని అయ్యింది. నా భార్యకు కూడా మెలకువ వచ్చింది. ఆ దృశ్యంతో కలిగిన ఉద్వేగంతో, తన్మయత్వంలో 2 రోజులు విభ్రాంతుడినయ్యాను అని ఉత్తరంలో రాశాడు. జనవరి మాసంలో బాబాను చూడడానికి పాద్రి వచ్చాడు. ఆయన బాబాతో ఇలా అన్నాడు, బాబా, మండలి అంతా పెద్దవాళ్ళైపోయారు. ఇంక ఈ దుకాణం మూసివేస్తే మంచిదేమో బాబా అని పాద్రి బాబాని అడిగితే, బాబా బదులుగా ఇలా అన్నారు, కాదు కాదు, ఇప్పుడే అసలు ఈ దుకాణం తెరవబడుతుంది అని చెప్పారు బాబా పాద్రితో. బాబా ఆరోగ్యం గురించి ఆదుర్దాపడే మండలి వారికి తరచూ బాబా ఇలా చెప్పేవారు, జ్ఞాపకం ఉంచుకోండి, నేను ఈ శరీరాన్ని కాదు, నేను దేవుడినని మర్చిపోకండి. జరిగేది, జరగబోయేది అన్నీ నాకు తెలుసు. మానవుల బాధలను తీసుకోవడానికే ఈ మానవ శరీరం దాల్చాను. అన్నీ నా ఇచ్చ ప్రకారమే జరుగుతాయి అన్నారు బాబా. నా సమయం వచ్చేసింది. ఇక ఏ మందులు పనిచేయవు అని బాబా చెప్పారు. ఇక 1969 జనవరి 27వ తేదీ నుండి బాబాకు కుదుపులు అంటే ఈడ్పు నొప్పులు ఎక్కువయ్యాయి. బొంబాయి నుండి డాక్టర్ గిండేని పిలిపించారు. కానీ ఆయన బాబా ఆఖరి శ్వాస వదిలిన తర్వాతనే చేరుకున్నాడు. బాబా ఇచ్చ ప్రకారమే అంతా జరిగి తీరుతుంది. 1969 జనవరి 30వ తేదీ రోజు పాద్రి వచ్చాడు. ఆయనతో బాబా అన్నారు, నీ గదిలోకి వెళ్ళు, రేపు నీకు పని ఉంటుంది అన్నారు బాబా. ఇక 1969 జనవరి 31వ తేదీన మెహర్ బాబా శరీరంలో కుదుపులు ఎక్కువగా వచ్చాయి. పాద్రి హోమియో మాత్రలు ఇస్తూ వచ్చాడు. బాబా అన్నారు, ఈరోజు నా శిలువ వేత అన్నారు బాబా. కానీ మండలివారు చెప్పారు బాబా. కానీ మండలివారు ఆ మాటను తేలిగ్గా తీసుకున్నారు. బాబా అలోబాను పిలిచి హఫీజు చెప్పిన 3 సూక్తులు వ్రాయబడి ఉన్న బోర్డుని తెప్పించి తన దగ్గర పెట్టించారు. దానిలోని సూక్తులు ఇలా ఉన్నాయి. హఫీజ్ అంటాడు, అదృష్టవంతుడైన బానిసను తలిపిస్తూ ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు వేయకుండా గురువు యొక్క ఆజ్ఞలన్నిటినీ ఆచరించు.
ఇక 2, నీ గురువు నుండి విన్న దానినెప్పుడూ తప్పు అని భావించవద్దు. ఎందుకంటే తప్పుగా తోచే లోపం ఆయన అవగాహన చేసుకోలేని నీ అసమర్థతలోనే ఉంది అన్నాడు హఫీజు. ఇక 3వ సూక్తి, నన్ను అజ్ఞానం నుండి విముక్తి చేసిన నా గురువుకు నేను బానిసను. నా గురువు ఏమి చేసినా తత్సంబంధికులందరికీ అధికమైన ప్రయోజనం చేకూర్చుటకే అని హఫీజు మహాకవి చెప్పిన ఈ 3 సూక్తులను బావ తన దగ్గర ఉంచుకున్నారు. ఇక 1969 జనవరి 31వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 12:15 ప్రీతమ అవతార్ మెహర్ బాబా తన తుది శ్వాస విడిచి భౌతిక శరీరానికి తన విశ్వ కార్యభారం నుండి విశ్రాంతిని ప్రసాదించారు. అవతార్ మెహర్ బాబాకి జై. మిగిలిన విశేషాలు మళ్ళీ శనివారం తెలుసుకుందామండి. జై బాబావాణి. జై బాబా అక్క. బాబా జీవిత విశేషాలు భౌతిక నిర్యాణానికి ముందు, సంవత్సరం ముందు విశేషాలన్నీ కూడా చక్కగా చదివి వినిపించారక్క. మీకు ధన్యవాదాలు. బాబా ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. జై బాబా అక్క. జై పేజ్ బాబా. నెంబర్ పెట్టేసేయండి అక్క. ఓకే. జై బాబా.